అంటే చాలా స్ట్రాంగ్ దేశాలు యుద్ధాన్ని కోరుకోమని చెప్పి అనుకుంటున్నాను, మా వాణిజ్య ఒప్పందాలు ఆపేస్తా అని చెప్పాను కాబట్టి సీజ్ ఫైర్ కి అంగీకరించాయని చెప్పి ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఆపరేషన్ సింధు అన్నాడు కదా. అన్నప్పుడు భారతదేశం దాన్ని తీవ్రంగా ఖండించిందా? ఖండించలేదు. ఇప్పుడు చైనా అమెరికా శత్రు దేశాలు. చైనా మీద టారిఫ్స్ పెంచుతూ 140% పెంచితే చైనా దానికి జవాబుదారీగా 200% పెంచేసరికి దిగొచ్చాడు ఎవరు? ట్రంప్. మొన్న $700 బిలియన్ అనుకుంటాను ఈ సింధూరా జరుగుతున్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ద్వారా పాకిస్తాన్కి అప్పిచ్చింది ఎవరు? ఇదే కదా, అమెరికాయే కదా. అమెరికా వీటో చేస్తే రాదు. అందుకని ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అని అంటే, భారతదేశం ఎదుగుతున్న మాట వాస్తవం. ఈ ఎదుగుతున్న భారతదేశం కనుక బలమైన అమెరికాతో స్నేహం చేస్తే తప్పనిసరిగా చైనాకి ఒక ముప్పు ఉంది. ఇప్పటికే తైవాన్ ఇష్యూ ఉంది, దానికి సిక్కిం ఉంది, దలైలామా అక్కడ చైనాకి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి ఉండడం. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ కి మనకి మధ్యన డిస్ప్యూట్ ఉంది, ఇది మాది అని క్లెయిమ్ చేస్తున్నారు ఎవరు? చైనా. అట్లాగే వేల కిలోమీటర్లు 62 యుద్ధంలో ముందుకు చొచ్చుకొచ్చారు. సో ఇవన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కటి గమనించండి, 1947లో మనకు స్వతంత్రం వస్తే చైనాకి 1949లో వచ్చింది. మనకన్నా ఒక 100 ఏళ్ళు టెక్నాలజీలో, ఎలక్ట్రానిక్స్ లో ఎందుకు ముందుకెళ్ళగలిగింది అణు దీంట్లోనూ? అంటే మన దేశంలోనే అంతర్గతంగా మన ఎదుగుదలని ఆపే, ఉగ్రవాదానికి ఊపునిచ్చే, ఉగ్రవాదం వైపు మన యొక్క ఆలోచనని మార్చే విధంగా బాయిగా పాకిస్తాన్ దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నది. అటువంటి సందర్భంలో చైనా ఏం చేస్తుందనంటే, మన భారతదేశం చుట్టూరా ఉన్న వాటినన్నిటినీ తన నేపాల్ కూడా వెళ్ళిపోయింది. ఇందాక మిత్రులు చెప్తున్నారు కానీ నేపాల్ కూడా చైనా తోటి సయోధ్యగా ఉంది. అంతేకాదు శ్రీలంక కూడా ఉంది. మన చుట్టూరా, ఆసియా చుట్టూరా, ఈ మన ఉపఖండం చుట్టూరా ఈ దేశాలు ఉన్నప్పుడు మన దౌత్య నీతిని చాలా డిప్లొమాటిక్ గా నడపాలి. ఇప్పుడు అన్ని కూడా యుద్ధాలన్నీ వ్యాపార యుద్ధాలే. ఈ వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అమెరికా తన ఆయుధాలు అమ్ముకోవడానికి ఇజ్రాయెల్ చేత ఇరాన్ మీద దాడి చేయించింది, అక్కడ ఉక్రెయిన్ ని ప్రోత్సహించింది రష్యాకి వ్యతిరేకంగా. అక్కడ ఉన్న G7 దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ ఒక పిట్ట నలిపేయచ్చు, కానీ ఈ రోజుకి నిలబడి యుద్ధం చేస్తుంది అని అంటే దాని వెనకాల సపోర్ట్ చేస్తున్నాయి. అంటే రష్యా ఉక్రెయిన్ ఎక్కడ పక్క పక్కన ఉన్నాయి, రష్యా నుంచే కదా విడిపోయింది. అట్లా అమెరికా మన భారతదేశాన్ని కూడా బద్దలు కొట్టడానికి పైకి మనతో దౌత్యం నడుతున్నా. మనకి ప్రపంచ శత్రువు భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఎదుగుతున్న దేశాలన్నిటికీ ప్రథమ శత్రువు అమెరికా. ఆ శత్రువుకి మనం మిత్రుడుగా కనపడుతున్నాం చైనాకి. ఇది గమనించాల్సిన అంశం. అమెరికాతో స్నేహబంధం కూడా ఒక కారణం. అమెరికా మరి ఎందుకు దిగొస్తుంది? అమెరికా ఎదుర్కోలేకపోతుంది చైనాని. అందుకనే తైవాన్ ఇష్యూని ముందుకు తీసుకొస్తా ఉన్నది. తైవాన్ ఇప్పటికే హ్యాండ్ ఓవర్ కావాలి మన చైనాకి, కానీ తైవాన్ కి ఆయుధాలు సప్లై చేస్తున్నారు వీళ్ళు. తన చుట్టూ మంట పెడుతూ చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు ఇండియాలో కూడా చేసుకోబోతున్నాం ఇదే నేను ఇందాకనే మొదటే చెప్పాను, నేను ఇవన్నీ వాణిజ్య యుద్ధాలు. అమెరికాలో ఏం ప్రొడక్షన్ జరుగుతోంది? పెంటగాన్ మొత్తం అంతా కూడా 60% ప్రపంచాన్ని నాశనం చేయడానికి కావాల్సిన ఆయుధాలు ఉన్నాయి. వాడి ఆయుధాలు అమ్ముకోవడమే. వాడి విద్యాలయాల్లోనే తుపాకులు పెట్టి కాల్చుకుంటున్నారు కదా, టీచర్లు కాల్చుకుంటున్నారు, విద్యార్థులను కాల్చుతున్నారు, మనం చూస్తున్నాం కదా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నేను చైనానేమి వెనకేసుకురావట్లేదు. చైనా తోటి దౌత్య నీతిని మనం జాగ్రత్తగా ఇచ్చేయాలి. మరి ఇప్పుడు మన దగ్గర బుల్లెట్ ట్రైన్స్ ఎవరు తీసుకొస్తున్నాం టెక్నాలజీ అని చెప్పి మనం చేస్తున్నాం. వాళ్ళ టెక్నాలజీ మనం ఉపయోగిస్తున్నాం కదా.